కుదర పెడిగా అయితే ఫ్లోరింగ్ అయితే ఫిక్సింగ్ అయితే అయిపోయింది. మొక్కలు అయితే ఉన్నాయి. మూడు మామూలుగా వెళ్ళాడు. ఇంకైతే హాల్ లాగాలి. మామూలు వచ్చేసి చూడండి 2x4. దీన్ని డబల్ చాత్రం అంటారు. డబల్ చార్జర్ అనేది 2x4. డబల్ చార్జర్ ఎప్పుడు చిన్న పొర వస్తుంది చూస్తారు కదా మీడియంగా. డిజిటల్గా అయితే ఒక చిన్న కాగితంలో అయితే ఉంటుంది. దీనికైతే సగం గ్లేజింగ్, సగం ఏమో అడిగిన బాటమ్ మెటీరియల్ అయితే ఉంటుంది, సపోర్ట్ మెటీరియల్. ఈ రెండు కలిపి వస్తుంది. డబల్ చార్జర్ అయితే ఎలా వస్తుంది, మీరు అలా ఐడెంటిఫై చేయొచ్చు డబల్ చార్జర్ని. దీని పేరు వచ్చేసి చెప్తున్నాను దీని పేరు. పేరు వచ్చేసి రియల్ మార్బుల్ రెడ్. దీని డిజైన్ వచ్చేసి బాక్స్ అన్ని 2x4. బయటకేమో పహార్లు చూడండి, రెటీనా అంట కంపెనీ. దీని పేరు వచ్చేసి గ్రీక్ 130. డిజైన్ చూద్దాం ఏ డిజైన్ ఇచ్చాడో. డిజైన్ అయితే ఇది బయట పార్కింగ్ అన్నమాట. కింద చేస్తాం ఇది చుట్టూని 4-9 వస్తుంది. అది ఫ్లోరింగ్ అయితే రాగాలి. ఇంకా హాల్ అయితే ఎలా అయితే రావడం జరిగింది ఇప్పుడు దాకానే. భోజనం అయితే అయిందండి. చూడండి మాలు ఈ పక్కన అయితే 2 పాయలు కొట్టుకుని సగం అయితే లాగడం అయితే జరిగింది. బెడ్రూమ్ ఫిక్సింగ్ అయితే అయిపోయింది. క్లీనింగ్ సెక్షన్ క్లీన్ చేస్తున్నాం తమ్ముడు. కలర్ అయితే నాకు నచ్చింది. మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కామెంట్ చేయండి. మధ్యాహ్నంకి అయితే ఇలా ఫ్లోరింగ్ అయితే రావడం జరిగింది. చూడండి కంప్లీట్గా లాగేసాం ఫ్లోరింగ్. హాల్ ఇంకా చిన్న మొక్క ఉండిపోయింది. కిచెన్ ఉండిపోయింది. మధ్యాహ్నం అయితే కిచెన్ అయితే లాగుతాను. ఫ్లోర్ అయితే టోటల్ ఫిక్సింగ్ క్లీనింగ్ అయిన తర్వాత ఎలా అయితే వచ్చింది అవుట్పుట్ చూడండి. 2mm గ్రూ అయితే ఇచ్చింది. దీనికి మధ్యలో గాలి అంటున్నాయి కదా, దాన్ని గ్రూ అంటారు కదా. హాల్ లాగా అయితే చూసాము. కిచెన్ ఒకటి అయితే ఉంది. కిచెన్ వేయాలి. ఫ్లోరింగ్ అవుతాం చూడండి. ఇప్పుడు బాత్రూమ్ కూడా అయితే ఫ్లోరింగ్ అయితే లాగుతున్నాం.